మీ మధ్య ఈ బాండింగ్ ఎలా? మీరు లేకుండా నేను పడ్డ కష్టాలు నేను తనతో చెప్పినప్పుడు తను బాగా కనెక్ట్ అయింది. తనది కూడా లవ్ మ్యారేజ్ అంది. అందువల్లే ప్రేమించి మనం ఇద్దరం కూడా విడిపోవడం, మీరు నా కోసం పరితపించడం, మీరు నా కోసం పడిన కష్టాలు విని తను నా మీద అంత జాలి చూపించింది అభి. అయ్యుండొచ్చు, కానీ తనతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు దేవి. ఎందుకలా చెప్తున్నారు అభి? తప్పుగా ఏం చెప్పలేదు. తను కోటేశ్వరుల ఇంటమ్మాయి. ఎలాంటి క్రమశిక్షణ లేకుండా ఎవరికి సమాధానం చెప్పకుండా బ్రతికిన వ్యక్తి. ఏది జరిగితే అది జరిగిందని కొంచెం తొందరపడే క్యారెక్టర్ తంది. కానీ నువ్వు అలా కాదు దేవి. నువ్వు అందరితో ప్రేమగా, అభిమానంగా, మంచిగా ఉండే వ్యక్తివి. మీ ఇద్దరి క్యారెక్టర్స్ కూడా ఆపోజిట్ గా ఉంటాయి. తన వల్ల నీకు ఎలాంటి కష్టాలు రాకూడదు కదా, అందుకే చెప్తున్నా. సత్య లాంటి వ్యక్తిలా అనిపించడం లేదబ్బి. తను నాతో చాలా ప్రేమగానే ఉంటుంది. అయినా కానీ నువ్వు ఎప్పటిలాగా జాగ్రత్తగా ఉండు దేవి. తను అమ్మని ఎలా ఎదిరించి మాట్లాడిందో చూసావా? నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తను చెప్పే మాటలు విని నువ్వు మనసు పాడు చేసుకోకు. నువ్వు నువ్వుగానే ఉండు. అమ్మ మనసు మార్చి ముందు నిన్ను ఆవిడ కోడలిగా స్వీకరించేలా చేయాలి. అదే చాలా ముఖ్యం. సరే అబ్బి. సరే, బాగా టైర్డ్ అయ్యి ఉంటావు. వెళ్ళి కాసేపు పడుకో. అది ప్రాణాలతో ఎలా తిరిగొచ్చిందిరా? అదే అర్థం కావడం లేదక్కా. నాకు కూడా కొంచెం షాకింగ్ గానే ఉంది. జై, నువ్వే చెప్పావు కదరా అది యాక్సిడెంట్ లో చచ్చిపోయింది, ఊపిరి ఆడడం లేదని నువ్వే చెప్పావు కదా. ఆ మాట వినే కదరా డెత్ సర్టిఫికెట్ తీసుకున్నావు. అవునక్కా, నేనే చెక్ చేశాను. కానీ నేను చూసినప్పుడు ఊపిరి తీసుకోకుండా శవంలా పడిపోయింది. ప్లీజ్ వదినా, మీ కాళ్ళు పట్టుకుంటా, మమ్మల్ని క్షమించండి వదినా. నిజంగా ఆయనకేం తెలియదు వదినా. నాకు కూడా దీని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఏం చేద్దామో దాని గురించి ఆలోచిద్దాం వదినా. మెంటల్ మెంటల్. నువ్వు చెప్పింది నమ్మి ఇన్ని రోజులు నేను అదే నిజమని నమ్మినందుకు నన్ను నేను దేంతో కొట్టుకోవాలో నాకే తెలియడం లేదు. ఇంకా ఏ ఏ విషయాల్లో ఇలా సగం సగం పనులే చేసి చచ్చి తల మీదకి తీసుకొస్తావో అర్థమై చావడం లేదు. అక్కా, ఇంతవరకు ఇలాంటి తప్పు జరిగిందే లేదో. అది ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదక్కా. ఇప్పుడు అది బతికి రావడం మనకి రెండో సమస్యరా. నా కొడుకుతది ఏమేం చెప్పి చచ్చిందో తెలియడం లేదే. అక్కా, భయపడకక్కా. అలా అదైతే చెప్పుండదక్కా. అందుకు అవకాశమే లేదు. చెప్పుండదంటావా? ఏ ఆధారంతో అలా చెప్తున్నావురా? వదినా, ఒకవేళ దేవి నిజం చెప్పుంటే ఆ అభిమానాన్ని బ్రతిమాలేవాడా చెప్పండి? అవునక్కా, ఇప్పుడు కూడా అభి నీ పైన గౌరవంతోనే ఉన్నాడక్కా. మర్యాదగానే మాట్లాడాడు కదా, అందువల్లే చెప్తున్నానక్కా. నాకు తెలిసి ఇప్పటి వరకు అది అభితో నిజం చెప్పలేదక్కా. కాని ఇక మీదట చెప్పకుండా ఉంటుంది అని మనం ప్రశాంతంగా ఉండలేం కదా. దాని గురించి ఆలోచించు. అక్కా, తప్పు ఎక్కడ జరిగిందని నాకు ఏమాత్రం అర్థం కావడం లేదక్కా. కానీ ఇక మీదట అలా జరగనివ్వనక్కా. ఏం చెయ్యాలో అది వెంటనే చేస్తాను. వదినా, నాకొకటి తోచింది, కానీ దాని గురించి చెప్తే మీరు తప్పుగా అనుకోకూడదు. దీని గురించి మనకి పూర్తిగా తెలియాలంటే ఒకే ఒక వ్యక్తిని మనం అడగాలొదినా. ఆ దేవిని అడగాలొదినా. కానీ వదినా, ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తను పక్కా ప్లాన్ తోనే ఇక్కడికొచ్చింది. ఎందుకు చెప్తున్నాను అంటే తను ఇంట్లో అడుగు పెట్టేటప్పుడే మెడలో తాళి కట్టించుకొని వచ్చింది, చూసారు కదా. అది ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకోసం సుభద్ర? ఏమండి ఇలా అడుగుతున్నారేంటండి? వదిన మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం. ఏయ్, నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండలేవా? దాన్నంత సులభంగా వదిలేస్తామా? మనం దేనికున్నాం? ఏదైనా సరే మనల్ని దాటాకే అక్క వరకు వెళ్ళాలి. కానీ ఒకటొదినా, మీరది గమనించారా? దేవి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా తన నోటి నుండి మాట్లాడలేదు.
అభి ఏదేదో చెప్పి మనల్ని సముదాయించడానికి ప్రయత్నించాడు వదినా. మీతో ఓవర్గా మాట్లాడింది ఆ సత్యాన్ని వదినా. అయినా ఏం చేస్తాం వదినా? తనని తిట్టి ఏం లాభం చెప్పండి? అభి కూడా అలానే అనుకుంటున్నాడు కదా. లేదంటే మీ అనుమతి లేకుండా తాళి కట్టి ఇలా ఇంటికి తీసుకొస్తారా చెప్పండి? అది ఓవర్గానే పోతోంది. దాన్ని అదుపులో పెట్టాలి. కాని అంతకంటే ముందు సీను, అక్క చెప్పక్క. వాళ్ళకి జరిగిన ఈ దొంగ పెళ్లిని మనకి తప్ప బయట ప్రపంచంలో ఎవ్వరికి తెలియకూడదు. అది చూసుకుందామక్క, నువ్వు దేనికి దిగులు పడకో. అలాగే త్వరగా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది వచ్చినంత వేగంగా వెళ్ళిపోవాలి. బయటికి తెలియకూడదు. సుభద్ర, ఆ, ఆ, చెప్పండి వదినా. నువ్వు వెళ్ళి ఆ దేవిని తీసుకునిరా. ఇప్పుడే తీసుకొస్తాను వదినా. అభికి తెలియకూడదు. అలాగే వదినా. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏయ్, నిన్ను వదిన తీసుకురమ్మని చెప్పారు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? లేదు, అత్తయ్య ఎందుకు పిలిచారని. మేడం గారిని ఎందుకు పిలిచారో అని చెప్తేనే వస్తారా? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటావురా. రమ్మంటున్నాను కదా. పిలిచారా అత్తయ్య? ఏంటే, నీకెంత ధైర్యం ఉంటే నన్నే అత్తయ్య అని పిలుస్తావే? తను అనుకున్నది సాధించి చూపించింది కదా, అందుకే ఇలా పొగరు చూపిస్తోంది వదినా. నటించకే. నువ్వు దిగులుగా ముఖం పెట్టుకుని తల దించుకుంటే బంగారం లాంటి అమ్మాయివి అని మేము అనుకోవాలా? నా కొడుకు దగ్గర ఇలా నటించి నువ్వు మోసం చేసుండొచ్చు. నా దగ్గర నీ డ్రామాలు చెల్లవని గుర్తుపెట్టుకో. వదినా, దేవికి తెలియకుండా ఉండనే ఉండదు. తెలుసుకున్న ఈ డ్రామా ఆడుతోంది వదినా. ఇలా చూడు, నా కొడుకుని వెతికి పట్టుకుని నీ దొంగ ప్రేమలో పడేసి అలాగే వాడి బ్రెయిన్ ని వాష్ చేసి మెడలో తాళి కట్టించుకున్నావు కదా.